సమర్థం నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే ఇటీవల టీడీపీ నిర్వహించిన నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారని, ఇది ఆత్మీయ సమ్మేళనం లేదని, గల్లీ సమ్మేళనం ఉందని, ముఖ్యంగా మా వాసన గురించి మాట్లాడాలట టీడీపీ నాయకులు లేదని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి షేక్ సైదా అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు డివిజన్ అధ్యక్షులు ఎస్కే ఖాళీషా, హరీఫ్ సైదాద్ ఖాదర్, నాయక్ జుబే తదితరులు బాగున్నారు. క్రితం జరిగినటువంటి ముస్లిం ఆత్మీయ సమ్మేళనం, నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం. నాకు తెలిసి అది నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం లేదు, ఏదో ఒక వార్డుకో ఏదో గల్లీకో జరిగినట్టుగా అనిపించింది నాకైతే. అలాంటిది వాటికి విమర్శలుగా మాట్లాడుతా రేణిత్ రెడ్డి గారిని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని ఒక సైకో అనే పదంతో సంబోధించారు. సైకో అనే పదం ఒక జనార్దన్కి, ఒక టీడీపీ పార్టీకే అంకితం. ఎందుకంటే సైకో మీరండి, కందుకూరులో సభ జరుగుతుంటే 9 మంది మరణిస్తే దానికి సంబంధించి మీటింగ్ ఆపకుండా మీరు మీటింగ్ కొనసాగిస్తానే వాళ్ళని మార్చికి పంపించిన దాఖలాలు మీరు సైకోలు అంటారా, మమ్మల్ని సైకోలు అంటారా? ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, నిన్న ప్రెస్ మీట్లో ఒక చిన్న బచ్చా ఒకడు మాట్లాడుతున్నాడు, కరీముల్లా అంట, తెలుగు యువత మాజీ తెలుగు యువత అని చెప్పేసి. అసలు వాడికి ఏం తెలుసండి? ఏకవచనం. మేము ఇక్కడ కూర్చోన్నాం ఇంతమంది, మా దగ్గర నుంచి ఎలాంటి మాట వస్తుందో మీరే మీడియా వాళ్ళు గమనిస్తారు. ఏకవచనంతో ఏదైతే చూపిస్తాడు. ఏరా బచ్చా, నీ బతికేదో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? నువ్వు వాసన అనే అంతటి వాడివా? ఒకటి గుర్తుపెట్టుకో, అవాకులు చవాకులు మేము పేయడం కాదు, జపాన్ మేము చేయడం కాదు, నువ్వు చేస్తున్నావు. నువ్వు ఎక్కడుండి 2014లో వెళ్ళావు టీడీపీ పార్టీలోకి. టీడీపీ పార్టీలో 2014లో వెళ్ళి ఇంత జపం చేస్తున్నావంటే మాకు తెలిసింది వాసన్న. ఆయన మేము ఎంత జపం చేయాలి? ఇంకా నువ్వే ఇంత చేస్తున్నావు, మేము జపం చేస్తున్నావు అంటే మేము జపం చేస్తామయ్యా. ఆయనే మేము జపం చేస్తూనే ఉంటాం, ఆయన కోసమే మేము ఉన్నాం. నువ్వు మొన్నగా పార్టీ మారుతా, నువ్వు అటు ఇటు తిరుగుతా మమ్మల్ని జపం చేస్తున్నారు అంటే ఏంటి? ఏదో చర్చకి అంటున్నాడు. ఏం చర్చకి వస్తావు నువ్వు? ఏ విధమైన ప్రూఫ్స్ ఉన్నాయి దగ్గర? చర్చకు మేము వస్తేనంట జనార్దన్ రాజీనామా చేస్తాడంట. జనార్దన్ రాజీనామా చేస్తాడన్న మాట జనార్దన్ చెప్పాలి, కానీ నువ్వెవరు బచ్చాగా చెప్పడానికి? ఒకటే గుర్తుపెట్టుకో, నీకు 2014లో తెలుగు యువత ఇవ్వడానికి మైనార్టీ సోదరులు, టీడీపీలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరు వ్యతిరేకించారు. నీ బతుకది. నువ్వు నిన్న ప్రెస్ మీట్లో కూర్చోబెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ ఒకటి రైట్ హ్యాండ్ ఒకటి కూర్చోబెట్టుకున్నావు చూసావా? వాళ్ళే వ్యతిరేకించారు. హనీఫు, కపిలు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఇలాంటి మాటలు మానుకొని పెద్దవాళ్ళని గౌరవించే సంబోధన నేర్చుకొని ఇంకోటేదో అన్నాడండి, 50 లక్షలు పెట్టి రంజాన్ తోఫా. వాళ్ళు 50 లక్షలు పెట్టి రంజాన్ తోఫా ఇచ్చినా, ఇంకోటి ఏదైనా చేసినా వాళ్ళ సొంత డబ్బు అంట. మేమేదైనా
ఈద్గాకి ఎప్పుడు సప్లై చేసినా కానీ వాసన దగ్గరకు వచ్చి మున్సిపల్ డబ్బులు నాకు సరిపోవట్లేదని చెప్పేసి డబ్బులు తీసుకునే రకం అతను. నమస్కారం. మొన్న 4వ డివిజన్లోని ఇస్లాంపేటలో టీడీపీ వారు ముస్లింల ఆత్మీయ సమ్మేళనం అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాన్ని ముస్లింల ఆత్మీయ సమ్మేళనం బదులు టీడీపీ రాజకీయ సమ్మేళనం అని పేరు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుండేది. ఇకపోతే ఆ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వంటైన ఎమ్మెల్యే అయిన నామచంద్ర జనార్దన్ గారు ముస్లింలకి ఏం ఉపయోగం చేస్తాము అధికారంలో వస్తే అని దాని గురించి మాట్లాడకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మా వైసీపీ నాయకులను తిట్టడం, మా నాయకుడు మా అభిమాన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తిట్టడం, వారి గురించి విమర్శించడం, మా యువ నాయకుల్ని నోటికి వచ్చినట్టుగా సైకోలు గీకోలని మాట్లాడడం. ఇదేం సంస్కృతి అసలు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు రాజకీయాన్ని? మీరు మాట్లాడితే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు ఒక గౌరవప్రదంగా ఒక హుందాగా వివరించాలా. నోటికి వచ్చినట్టుగా విమర్శించడం, అసత్య ఆరోపణలు చేయడం ఇదెక్కడ సంస్కృతి అండి? సరే మాట్లాడారు, దానికి మళ్ళీ మరుసటి రోజు మా మైనార్టీ నాయకులు వైసీపీ మైనార్టీ నాయకులు దాన్ని ఖండిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సమాధానం ఇచ్చారు. దానికి సమాధానం అంటే రాజకీయంలో విమర్శ, ప్రతి విమర్శ సహజమే. గౌరవం లేకుండా ఏకవచనాలతో నిన్న కొంతమంది ఫేక్ టీడీపీ నాయకులు అంటే వాళ్ళు ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కనువ వేసుకుంటారు. వాళ్ళ దగ్గర రెడీగా కనువాలు ఉంటాయి. ఆల్ పార్టీస్ కనువాలు ఎప్పుడు వాళ్ళ జేబుల్లో ఉంటాయి. ఏ పార్టీ అధికారంలో వచ్చింది మనం ఆ కనువ మెల్ల వేసుకోవాలా. ఇది వాళ్ళ సంస్కృతి. వాళ్ళు మా నాయకుల గురించి నిన్న విమర్శించారు. ఏమని? మా నాయకుడు గురించి, మా అభిమాన నాయకుడు ఒంగోలు ప్రజలు ముద్దు బిడ్డ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి వాసు అది ఇది. నీ వయసు ఎంత? నువ్వెంత? నువ్వు మాట్లాడే విధానం ఏంటి అసలు? అసలు నువ్వు 2009 దాకా ఎవరు తమ్ముడు, నీ పేరేంటి గుర్తు రావట్లేదు, ఇది కర్మలానే అంట. తమ్ముడు నువ్వు 2009 దాకా ఎవరికి తెలియదు. స్వర్గీయ రఫీభాయ్ గారు నిన్ను వాసన దగ్గర తీసుకెళ్లి మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా వాసన ఆశీస్సులతో నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరావు. కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 వరకు అక్కడ అధికారం అనుభవించావు. మా నాయకులు అంటావు ఏమంటో నమ్మక ద్రోహం చేశారా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు? మాట్లాడితే ఒక నోరికి ఒక నాలుగుకి నరం లేదని చెప్పి ఏది పడితే మాట్లాడటం ఇష్టానుసారంగా. మా నాయకుడు, మా అభిమాన నాయకుడు వాసన్న గారు మృదు స్వభావి కాబట్టి ఎవరిని ఏ హాని చేయకుండా, అది ఏ పార్టీ వ్యక్తి అయినా సరే ఏ హాని చేయడు. అది మా నాయకుడి లక్షణం. అది ఏదో ముస్లిం మైనార్టీలకి తెగ ఉద్ధరించి ఏదో చేసేసి అలా చేసేసి అనేది చాలా చాలా ప్రగల్భాలు జనార్దన్ గారు. ఒక చిన్న ఉదాహరణ, నేను 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉంటే 50 డివిజన్లో నేను ఒక మైనార్టీ సీట్, ఒక కార్పొరేట్ సీట్ అడిగా. నాకు ఒక సీటు ఇవ్వలేక మైనార్టీకి ఇతను మైనార్టీలకు ఉద్ధరించినట్టు చెప్తుంటాడు. నేను 30 ఏళ్ళు పార్టీలో పనిచేస్తే నాకు సీట్ ఇలా ఒక మైనార్టీగా, నువ్వు ముస్లింలకు ఉద్ధరించేదేంటి? అలాగే నువ్వు నీ సొంత పార్టీ కార్యకర్తలకు పట్టాలని ఇచ్చావు. నువ్వు పార్టీ కార్యకర్తలు కానీ పట్టాలు ఇచ్చి మోసపోయి ఆ పెళ్లి కానుక అని చెప్పి మీ భార్య భర్తలు పెళ్లి కానుక అని చెప్పి నువ్వు ముఖ్యమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పట్టాలు చీటింగ్ దొంగ పట్టాలు ఇచ్చి మోసం చేశావు. ఉదాహరణ, కరోనాకి ముందు మీరు ఎక్కడున్నారో ఏమో, పార్టీ కార్యకర్తలు చనిపోతే వాళ్ళ దహన సంస్కారాలకు డబ్బులు లేకపోతే ఆ రోజు డివిజన్ ప్రెసిడెంట్గా ఉండి మేము చందాలేసి చేసాం. ఆ రోజు నీకు పార్టీ కార్యకర్తలు ఎవరో కూడా గుర్తులేదు. నువ్వు అసలు పార్టీ కార్యకర్తలు ఉన్నారా సత్యారాన్ని కూడా చూడలా. మరి ఈరోజు నువ్వు ముస్లిం మైనారిటీ మీద ఇంతలా ఉన్న ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో ఏమో మరి మా మైనారిటీ సోదరులే గుర్తించాలి. మొన్న ఆదివారం జరిగిన ముస్లిం ఆత్మీయ సమావేశం ఆయన పెట్టారు. దానికి సంబంధించి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరు మా డివిజన్లో ఉంటాడు కరీముల్లా అని, వీళ్ళకి ఎవరు తెలియదు. ఆయన చరిత్ర నాకైతే బాగా తెలుసు, ఎందుకంటే నేను ఎప్పుడు ఆయనతో ఎదుర్కొంటాను కాబట్టి. ఆయన అంటాడు
అవినీతి జరిగింది అంటున్నారు. 2014 కాడి నుంచి 19 దాకా జనార్దన్ జవానా అవినీతి ఖజానా అని జరిగింది. దానికి ఈయన సాక్షి మొత్తం చెప్పుకుంటాడు. ఆయన కూడా మాట్లాడతాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? 2009లో వాసనని వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్కనే పోతరాజు కాలం డెవలప్మెంట్కి 12 కోట్లు ఖర్చు పెట్టన్నా కాలువ అయిపోయింది అది ఇది అన్నాడంట. సరే వాసన అన్నాడంట, అయిపోయింది. సరే నువ్వు 2014 కానీ 19 అధికారం ఉన్నాగా జనార్దన్ జపం చేస్తున్నావు. నువ్వు నీ నోరేం పడిపోయిందా? నీకేం కళ్ళు కనబడలేదా? చేపించచ్చు ఇంటి పక్కనేగా. నువ్వు మైనార్టీల మీద కానీ అందరి మీద ప్రేమ చూపిస్తున్నావు కదా. ఆ ప్రేమను చూపించచ్చు కదా అధికారం నుండి. నెక్స్ట్ వచ్చి కమిటీ హాల్ గురించి మాట్లాడతాడు. బిలాల్ నగర్ కమిటీ హాల్ గురించి దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు బిలాల్ నగర్ కమిటీ హాల్ గురించి? నేను బిలాల్ నగర్ రాస్తుండే, బిలాల్ నగర్ పార్టీ లేదండి. అక్కడ ఎంత స్థలం ఉంది, ఎంత స్థలం ఇప్పించాడు ఆ మొత్తం ఆయనకి తెలుసు. మరి ఎందుకు చేయించుకోలేకపోయాడు ఆయన? దాన్ని ఆపేసి ఎందుకు వెళ్ళిపోయారు? 2014-19 దాకా పనులు ఎందుకు ఆపేశారు వీళ్ళు? అది ఆపి మాట్లాడి చేయించే దమ్ము లేదా నీకు? ఈరోజు మైనార్టీల మీద నీకు ప్రేమ గుర్తుకొచ్చిందా? 5,60,60,000 పెట్టి ఆ బిలాల్ నగర్ కమిటీ హాల్ ఆగిపోతే అక్కడ అసెంబ్లీ పనులు చేస్తుంటే మేము మాట్లాడి వాసన గారి కోరిక నేను వెళ్ళి అలా ఇలా జరుగుతుందంటే 5,60,000 శాంక్షన్ చేయించాడు. ఇప్పుడు ఆ కమిటీ హాల్ రన్నింగ్లో ఉంది. నేను నిద్రపోతున్నావా? మీ ఇంటి పక్కనేగా. జనార్దన్ నేను చెప్తే రాజీనామా చేస్తాను అంటున్నావు కదా. ఆ మాత్రం పని చేయించలేవా మైనార్టీలకి? ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. సువర్ణ శ్రావణం మన ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో శ్రావణ మాస వేడుకల వేళ నిత్యనూతన మోడల్స్ తో పసిడికి పట్టాభిషేకం. అద్భుతమైన కళ్యాణ కలెక్షన్స్, టెంపుల్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, ప్లాటినం కలెక్షన్స్ తో ఎన్వీఆర్ లో శ్రావణ మాసం సువర్ణమయం. మీ సేవింగ్స్ కోసం ప్రత్యేక గోల్డ్ అండ్ మనీ ప్లాన్స్, కుబేర లక్ష్మి, స్వర్ణలక్ష్మి, 999 గోల్డ్ ప్లాన్స్ కలవు. ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో శ్రావణ మాస వేడుకల వేళ పసిడికి పట్టాభిషేకం. 2400 చదరపు అడుగులలో ఎన్వీఆర్ గోల్డ్, డైమండ్స్ అండ్ ప్లాటినం, జైహింద్ కాంప్లెక్స్, FM ప్లాజా, 2nd ఫ్లోర్, గవర్నర్ పేట, విజయవాడ. ప్రొప్రైటర్ ఎన్ బాలు బీటెక్. తిరిగి వార్తల్లో స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమత సున్నిమిత్రాన్ని వ్యతిరేకిస్తూ దానికి వ్యతిరేకంగా ప్రజల నుండి భక్తుల నుండి సంతకాల సేకరణలో భాగంగా ఒంగోలు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక కేశవంపేటలోని కాశీ విశ్వేశ్వర దేవాలయం నుండి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు పివి శివారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్, గుర్రం సత్యనారాయణ, గుర్రం రంగనాథ్, తిరుమల, మిరియం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అక్కడ చేస్తున్నావా? రాబా నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థుల్ని నియమించిన దానికి వ్యతిరేకంగా ప్రజల నుండి భక్తుల నుండి సంతకాల సేకరణ జరుగుతుంది. ఈ యొక్క సంతకాల సేకరణ చేస్తుంటే ప్రజల నుండి విపరీతమైనటువంటి స్పందన వస్తుంది. ప్రజలు ఒక విధంగా చెప్పాలని ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా, మంచి ప్రభుత్వాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఆ పరిస్థితిలో ఈ రోజున భారతీయ జనతా పార్టీ కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని, భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి నాస్తికుడు, క్రిస్టియన్ అయినటువంటి వ్యక్తిని టీటీడీ బోర్డు చైర్మన్ని తొలగించాలని, అదేవిధంగా జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తులను, అవినీతిలో ఎదుర్కొన్నటువంటి వ్యక్తుల్ని, అదేవిధంగా పిక్ ప్యాకెట్ వాళ్ళందరినీ కూడా ఆ పాలక మండలిని పూర్తిగా రద్దు చేసేసి కొత్త పాలక మండలి ఎవరైతే ఈ స్వచ్ఛమైన హిందువులు ఉంటారో హిందువులతోటి ఒక కమిటీ వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తుంది. దీంట్లో భాగంగా ఒంగోలులో నిన్న నుంచి జరుగుతుంటే దాదాపు ఇప్పటికే మేము నిన్న నుంచి ఈ రోజు వరకు నా పరిధిలోనే 1000 సంతకాలు సేకరణ చేయడం జరిగిందంటే ఇక ప్రజల యొక్క వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా ఉందో ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి. దాంట్లో భాగంగా ఈ నెలలో ఒక రోజున మా రాష్ట్ర అధ్యక్షురాలైన శ్రీమతి పురంధేశ్వరి ద్వారా ఈ యొక్క మెమోరాండాన్ని గవర్నర్కి సమర్పించి ఈ టీటీడీ పాలక మండలిని మొత్తం రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి ఆదేశానుసారం ఈనాడు ప్రకాశం జిల్లాలోని దేవస్థానం దగ్గర సంతక సేకరణ చేయడం జరుగుతుంది. ఎందుకనగా టీటీడీ దేవాలయంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక నాస్తికుడు. ఆయన్ని టీటీడీ బోర్డు చైర్మన్గా చేయటానికి వీలు లేదు. అలాగే కేతన్ దేశాయ్ అనే అతను మెడికల్ కౌన్సిల్లో సస్పెండ్ చేయని వ్యక్తి, అతనికి బోర్డు మెంబర్గా వేయటం జరిగింది. అలాగే శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి, అతన్ని కూడా అతన్ని కూడా తీసేయాలని కోరడం జరిగింది. అలాగే ఈనాడు రాష్ట్రమంతటా పలు దేవాలయాల్లో, మా ప్రకాశం జిల్లాలోని అన్ని దేవాలయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి సంతక సేకరణ చేయడం జరుగుతుంది. ఈ సంతక సేకరణ మొత్తం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం. ఆంధ్రప్రదేశ్ వడియాల సేవా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలో పేదరిక నిర్మూలన, భిక్షాటన నిర్మించే దిశగా ఒక అడుగు ముందుకు వేసి వారిలో మానసిక మార్పు కోసం సేవలతో సన్మానించి భిక్షాటన మానుకోవాలని, సమాజంలో గౌరవంగా జీవితాలు గడపాలని సూచించడం జరిగిందని వడియాల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు తెలిపారు. స్థానిక శివాలయం వద్ద భిక్షాటన చేసిన వారితో మాట్లాడి వారికి కావాల్సిన సహకారం అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి తన్నీరు వీరసాయి, బాపట్ల జిల్లా అధ్యక్షులు తన్నీరు గజేంద్ర, మహిళా నాయకులు బత్తుల ప్రమీల, కిషోర్, అనిల్, రమా తదితరులు పాల్గొన్నారు.
మొత్తం ఓపెన్ చేయరా మొత్తం ఓపెన్ చేయరా గంట పైన అయింది నీ ఫోన్ పని చేయట్లేదు నీ బండి వచ్చి గంట పైన అయింది నీ ఫోన్ పని చేయట్లేదు మొత్తాన్ని కూర్చోబెట్టి వెనక నిలబండి పైన నచ్చేదేందమ్మా కప్పగా మాకు నచ్చేదేంది ఏమో నచ్చేదేందా కప్ప అందరు కప్ప మొత్తాన్ని కూర్చోబెట్టి పట్టుకో చాలు పట్టుకో నా సైజు చూడు నా వయసు మాట్లాడు అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఒంగోలులో మా వడీరాల సేవా సంఘం ఆధ్వర్యంలో మన ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పిలుపు మేరకు ఎవరైతే అడుక్కునే వాళ్ళు భిక్షాటన చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని బీదవాళ్ళు అయితే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తగ్గించడానికి మేము ఈ రోజున మా సేవా సంఘం తరఫున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే కాలంలో కూడా ఎవరైతే భిక్షాటన చేస్తున్నారో వాళ్ళందరూ లేకుండా చేయటమే మా ఉద్దేశం. ఈ రోజున కొంతమంది నేను వ్యాపారం చేసి తీసుకొచ్చి గుళ్ళ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు సంపాదించుకొని ఇది ఒక వ్యాపారంగా తయారవుతుంది. దాన్ని తెలియజేయడానికి మేము ఈ కార్యక్రమం పెట్టాం. ఒకటి భిక్షాటన చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాము, మీరు జీవితంలో మీరు ఇదే బతుకులు కాదు. దయచేసి మీరు గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, గవర్నమెంట్ నుంచి చాలా పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నింటినీ కూడా మీరు వినియోగించుకొని మీరు మీ బిడ్డల్ని, మీ కుటుంబాన్ని అభివృద్ధి మార్గంలో ప్రయాణించాలి తప్పితే జీవితాంతం అడుక్కుంటూ ఈ విధంగా గుళ్ళ దగ్గర మీ భిక్షాటన చేయొద్దని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. అదేవిధంగా మీరు ఇక్కడ భిక్షాటన చేసే వాళ్ళకి ఒకటే మేము సూచనలు ఇస్తున్నాం. మీరు ఎవరన్నా సరే ఇక్కడ గుళ్ళ దగ్గర టెంకాయల వ్యాపారం కానీ, పూల వ్యాపారం కానీ, ఇంకేదైనా వ్యాపారాలు పెట్టుకోవడానికి మీకు ఏదైనా ఆర్థిక స్తోమత కావాలన్నా కానీ మా వంతు సహకారం మేము చేస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా మేము అడిగి మేము మీకు సహకరించడానికి, మీ అభివృద్ధికి తోడ్పడడానికి మా వంతు సహకారం మేము అందిస్తాము. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మంచిగా మీ భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దుకొని మీ కుటుంబాలు ఉన్నతంగా మీకు సెలవులు ఈరోజు ఎందుకు కప్పామంటే అందరూ ఎవరెవరో పెద్ద కప్పుకుంటున్నారు, పనికిమాలు అందరూ కప్పుతున్నారు. కానీ ఇక్కడ మీకు కప్పడానికి ఒకటే ఉద్దేశం, మీకు సెలవులతో సన్మానం చేయడం. ఏంటంటే ఉన్నతమైన వ్యక్తులకి సెలవులతో సన్మానం చేస్తారు. అదే కూడా మీరు కూడా ఉన్నతంగా ఎదిగి ఆ సెలవులు కప్పించుకునే స్థాయికి మీరు ఎదగాలని ఒక ఉద్దేశంతో మేము ఈ రోజున ఈ సెలవులు కప్పే కార్యక్రమాన్ని మేము మా వడీరాల సేవా సంఘం తరఫున మేము చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు భవిష్యత్తులో కూడా మాకు ఉన్నతంగా మీ బిడ్డలను కానీ మీరు ఎదిగి ఈ సెలవుల్ని కప్పుకునే విధంగా మీ భవిష్యత్తులు తీర్చిదిద్దుకుంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నేను గారు, బాబు గారు, మేము ఇక్కడ 40 మంది భిక్షగాళ్ళు ఉన్నాము. గుడికాడ అడుక్కుంటున్నాము, రోగిష్టోళ్ళము. మాకు ఏదైనా సాయం చేస్తే మేము ఈ భిక్షను వదిలేసేసి మేము కూడా ఏదో మనసులాగా బతుకుతామని ఉండాము. అంతా ముసలివాళ్ళు, కుష్టి వాళ్ళు, వాళ్ళు ఉండారు. ఏదో చాకరీ చేసుకోలేక
ఈ గుడి కాడ శివాలయం కాడ బాధలు పడుతూ ఏదో హింసలు పడుతూ ఉంటారు. మాకు మీరు ఏదన్నా సాయం చేస్తే ఆంజనేయుల ద్వారా మాకు ఆనందంగా మీరు ఏదన్నా మాకు ఇస్తే మేము కూడా ఒక సంతోషం. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.